ఉప్పినెల్లి గ్రామానికి ఈశాన్యములో అనగా ఉత్తర మహద్వార సమీపంలో వినాయక స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం పూర్వకాలములో రాజుల కాలంలో నిర్మించబడి శిథిల దశలో ఉండగా తరువాత కాలంలో పునర్నిర్మించబడినది. ఈ ఆలయంలో వినాయక స్వామితో పాటు ఈ గ్రామములో జైన మతావలంబీకులు ఉండినట్లు జైన శిల్పం కూడా వినాయక స్వామి పక్కన శిరస్సు మాత్రం ఉంది. ఈ ఆలయానికి వెనుకనే ఇంకొక ఈశ్వరాలయం కూడా శిథిలమై ఉంది. దానికి 100 అడుగుల దూరములో ఇంకొక శివాలయం కూడా శిథిలమై స్తంభాలపై నిలబడి ఉంది. ఈ ఆలయం ఒక మహద్వారంగా ఆ రోజులలో ఉండేది. ఈ మహద్వార సమీపములో వెనుక ఒక శివాలయం శిథిలమై ఉంది. ఈ శివాలయంలోని శివలింగాన్ని సమీప గ్రామస్తులెవరో గ్రామకరణమును అడిగి తీసుకొని పోయారని ప్రతీతి. ఈ ఆలయానికి 100 అడుగుల ఉత్తరాన మరో శివాలయం కూడా శిథిలమై ఉంది. అందులోని శివలింగాన్ని కూడా వేరెవరో తీసుకొని పోయారని గ్రామస్తులు చెబుతారు. ఈ గ్రామంలో జరిగిన యుద్ధానికి మరణించిన సైనికుల రాజులకు సంబంధించిన వీరగల్లులు ఎంబాడి గ్రామంలో కన్నడ భాషలో శాసనాలు వేసి నాటబడి ఉన్నాయి. ఇక్కడ సమీపములో పొలము పని చేస్తుండగా అమ్మవారి విగ్రహం లభించినది. అమ్మవారి విగ్రహం లభిస్తే పురాతన ఆలయాన్ని తీసివేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి వినాయకునితో పాటు ఒక చిన్న గుడి నిర్మించారు గ్రామస్తులు. అంటే ఇక్కడ శివలింగం లేకపోయినా అమ్మవారు లభించటం ఈ గ్రామస్తుల అదృష్టం. ఈ అమ్మవారు శివలింగంతో పాటు 100 సంవత్సరాలు పూజలందుకొన్న తల్లిగారు. ఇది శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయం పూర్వకాలంలో పురాతన ఉప్పినెల్లి నగరంలో చెరువు కట్ట కిందుగా ఉండేది. తరువాత కాలంలో అక్కడ గ్రామం శిథిలమై ఆలయం ధ్వంసమైపోగా రాష్ట్రకూటులు నోలంబులకు జరిగిన యుద్ధంలో ఆలయం ధ్వంసమైపోయి పూజలు లేకుండగా తరువాత కాలంలో గ్రామస్తులు స్వామివారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజాభిషేకములు నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న మరో పర్వత ప్రతిమ వీరాంజనేయ స్వామి వారిని మాలేనత్తం గ్రామం వారు తీసుకొని పోయి అక్కడ పూజించుకుంటూ ఇప్పటికి కూడా ఉప్పునెల్లి ఆంజనేయ స్వామి అనే పేరుతోనే పిలుస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఒక నిలువురాయి, ఒక బలిపీఠము, ఒక శాసన ప్రతిమ ఉన్నాయి. ఈ గ్రామంలో ఉప్పునెల్లి గ్రామంలో ఇక్కడ మహద్వారమునకు ఎదురుగా గ్రామదేవత మహామారమ్మ శిలా ప్రతిమ ఉంది. అమ్మవారికి మంగళవార శుక్రవార పూజలు జరుగుతాయి. ఎదురుగ్గా పోతురాజు కొలువై ఉన్నారు. గ్రామంలో గంగ జాతర జరిగినప్పుడు అమ్మవారికి ఘనమైన బలులు పూజలు జరుగుతాయి. ఈ గ్రామాన్ని కాపాడే దేవతగా మారెమ్మ తల్లి వారికి గొప్ప పేరుంది. పూర్వకాలంలో రాజులు సేనాధిపతులు మహామహులంతా పూజించిన అమ్మవారికి ఈనాటికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. పురాతన ఉప్పునెల్లి నగరం ఈ 2 చెరువులు కట్టక పూర్వం ఈ గుడి వరకు ఉండేది. ఈ గుడి ప్రాంతం కూడా వినాయక ఆలయముతో పాటు శివాలయముతో పాటు
రాజవీధికి నేరుగా ఉండేది. ఈ ఆలయం తరువాత కాలంలో ఇక్కడి నుండి విగ్రహాన్ని తీసుకుని పోయి ప్రస్తుత గ్రామంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయం చెరువు క్రింది భాగములో చెరువు కట్టకు క్రింద పూర్వాభిముఖముగా నిర్మించబడి ఉంది. ఈ ఆలయం కూడా ఉప్పునెల్లిపై జరిగిన దండయాత్రలలో శిథిలమైపోయి నామరూపాలు కోల్పోతున్నది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఉప్పునెల్లి గ్రామంలో తీసుకొని పోయి ప్రస్తుతం ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. ఈ ఆలయం వలనే గ్రామంలో ఇంకా కొన్ని ఆలయాలు ఉండి ప్రస్తుతం వాటి పేర్లు కూడా తెలియటం లేదు. గ్రామస్తులు మాత్రం మా గ్రామంలో 101 దేవాలయాలు ఉండేవని జనవాడుకలో చెప్పుకుంటారు. అంటే ఈ గ్రామం ఆనాడు ఎంత విశాలమైనదో తెలుసుకోవచ్చు. ఉప్పునెల్లి నగరంగా ఉన్నప్పుడు ఈ ఆలయం చౌడేశ్వరమ్మ దేవాలయంగా ఉండేది. ఇక్కడ ఆలయ ప్రాంతంలో కొన్ని వీరగల్లులు, వీర సమాధులు కూడా ఉండేవి. ఈ ఆలయం శిథిలమై చాలా రోజులు పూజలు లేకుండా పోయినవి. నోలంబరాజులకు, బాణులకు, రాష్ట్రకూటులకు, పల్లవులకు జరిగిన యుద్ధములో ఈ గ్రామం ధ్వంసమైనప్పుడు ఈ ఆలయాలలో పూజలు లేకుండా పోయినవి. తరువాత కాలంలో ఇక్కడ ఉన్న కొన్ని వినాయకాలయము, ఈశ్వరాలయము, చౌడేశ్వరమ్మ దేవాలయము, ఆంజనేయ స్వామి దేవాలయాలు శిథిలమై పూజలు లేకుండా పోయినవి. ఇక్కడ జరిగిన యుద్ధములో చాలామంది సైనికులు మరణించగా ఎంబాడి గ్రామంలో వారికి వీరగల్లులు వేయబడినవి. ఇక్కడ చనిపోయిన సైనికులకు ఈ ప్రాంతంలో గ్రామమంతా శ్మశానంగా మారి ఎక్కడికక్కడ గుంతలు త్రవ్వి శవాలను పూడ్చిపెట్టగా ప్రస్తుతం గ్రామంలో ఉండేవాళ్ళు ఇండ్లకు పునాదులు కానీ ఏమైనా త్రవ్వకాలలో తలపుర్రెలు, కాళ్ళు, చేతులు దొరుకుతున్నవి. కారణంగా ఈ గ్రామం పూర్వకాలంలో శిథిలమైన రణరంగం జరిగిన పురాతన గ్రామంగా తెలియచున్నది. ఈ గ్రామంలో ప్రస్తుతం ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మించబడినది, చౌడేశ్వరం ఆలయం పునర్నిర్మించబడింది. ఇక్కడున్న చౌడేశ్వరం ఆలయం మాత్రం కాళికాదేవి ఆలయంగా మార్పు చేయబడినది. ఈ ఆలయం నిత్యనూతనంగా ఈ మధ్యకాలంలో పురాతన రాతి దీపస్తంభంతో పాటు పూర్వాభిముఖముగా నిర్మించబడుతోంది. ఇక్కడున్న వీరగల్లులు, పురాతన శిథిలాలు తీసివేసి నూతన నిర్మాణంగా గ్రామస్తులు అభివృద్ధి చేస్తున్నారు. ఆలయ ప్రాంతంలో చౌడేశ్వరమ్మ ఆయుధాలు ధరించినట్లు గొడ్డలి, కత్తి చేతబట్టి ఆసీనురాలైన పానవట్టము ఒకటి ప్రస్తుతానికి పడి ఉంది. ఇక్కడ ఆలయ ప్రాంతంలోని రాతి దీపస్తంభ పాదములో ఇక్కడ లభించిన బ్రహ్మదేవుని విగ్రహం మనకు 3 ముఖాలు మాత్రమే కనబడుతున్నాయి. శిథిలమైపోయిన పురాతన నగరములో అమ్మవారి ఆలయం చెరువు కట్ట దిగువ భాగమున ఉండేది. తరువాత కాలంలో గ్రామస్తుల సహకారంతో అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుడి కట్టి ప్రతిష్ఠించి పూజలు జరుపుకుంటున్నారు.